అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో ఉగాది రోజు తీసిన వీడియో. లాస్ట్ వీక్ అంతా వీడియోస్ అయితే రాలేదు కదా! ఈ వీక్‌లో సరిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. యాక్చువల్‌గా ఇప్పుడు మా అమ్మాయికి హాలిడేస్ అనమాట. ఇప్పుడు గ్రేడ్ చేంజ్ అవుతుంది. సో 2 వీక్స్ హాలిడేస్ ఉన్నాయి. ఇంకా ఈసారి రమదాను మనకి ఈ ఫెస్టివల్ ఉగాది కూడా మనకి సండే రోజే వచ్చింది. రమదాన్ హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అందరు ఇంక ఇంట్లో ఉంటారు కదా! ఏదో ఒకటి ఇలా హాలిడేస్ ఉన్నప్పుడే కొంచెం టైం అయితే ఉంటుందిగా ఎక్కడికైనా వెళ్ళటానికైనా దేనికోసమైనా. అందు గురించి ఇంకా వీడియోస్ అయితే తీసున్నాయి కొన్ని. ఎడిటింగ్ అయితే చేసుకోలేదు. పిల్లలకి హాలిడేస్ అంటే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అలా సరిపోతూ ఉంటుంది కదా! ఇప్పుడైతే ఇది మనకి ఫెస్టివల్ సండే రోజు వచ్చింది కదా! యాక్చువల్‌గా సండే రోజు మా అమ్మాయికి స్కేటింగ్ క్లాస్ అయితే ఉంది. ఎప్పటిలాగే ఇంకా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా ఎలాగో ఇది మార్నింగే కాబట్టి క్లాసు 6 కల్లా వెళ్ళిపోతారు. చక్కగా ఇంక 8, 8:30 కల్లా వస్తారు. ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నా లెగవరు కదా! ఎలాగో పొద్దున్నే. ఫెస్టివల్స్ అయినా యాక్టివిటీస్ అయితే ఆపేదేమి ఉండదులెండి. ఎళ్ళిపోతుంది తను. సో, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఈరోజైతే ఇంకా ఫెస్టివల్ అంటే కొంచెం మనకి క్లీనింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి నేను ముందు రోజైతే అలా ఏం క్లీన్ చేయను. జస్ట్ స్టవ్ దగ్గర అలా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను కానీ హౌస్ క్లీనింగ్ అంతా మార్నింగే చేసుకుంటాను. జనరల్‌గా మనకి పొద్దున్నే పని ఉండిద్దని కొంచెం నైట్ టైమ్ క్లీన్ చేసుకొని పెట్టుకోవటం అలా చేస్తూ ఉంటాం గదా! అలా అయితే ఏముండదు. మార్నింగే చేసుకుంటూ ఉంటాను. ఆహ్, సరే ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత ఇంకా జనరల్‌గా స్కేటింగ్ అలా లేకుండా మామూలుగా అయితే కొంచెం ఎర్లీగానే లేస్తాను. 4కి అలా లేస్తాను. ఇప్పుడైతే 5కి లేస్తున్నాంలెండి. డైలీ ఇది ఇంకా కామన్ అయిపోయింది మాకు. హ్మ్. 4కి అలా లేస్తే చాలా ఎర్లీగా క్లీనింగ్ అయిపోతుంది. చక్కగా పూజ అంతా త్వరగా అయిపోతుంది. కానీ ఇంకా ఈ ఈరోజైతే అవ్వలేదనమాట. యాక్చువల్‌గా ముందు రోజు స్కేటింగ్ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికని వెళ్తే వాళ్ళ పిల్లలొచ్చారనమాట. ఇంకా వాళ్ళు ఆ రోజు నైట్ స్టే చేశారిక్కడ. పిల్లలున్నప్పుడు మనం పొద్దున్నే అంతా ఇంకా సౌండ్స్ చేస్తూ ఉంటే నిద్రపోరు కదా! మనం 4కే లేస్తే. సరే వాళ్ళెళ్ళిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి, ఇంకా వాళ్ళందరూ స్కేటింగ్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అంతా చేసుకున్నా. ఇంకా మా వారేమో పాపను వదిలిపెట్టి వచ్చేసారు. అక్కడ స్కేటింగ్ దగ్గర వదిలిపెట్టి దగ్గరే స్కేటింగ్ దగ్గర వదిలిపెట్టి మళ్ళీ వచ్చారనమాట. ఇంక తను ఫ్రెష్ అప్ అయ్యి నేనంతా ఇక్కడ దేవుడి మందిరం దగ్గర పూజ సామాను అంతా క్లీన్ చేసి పెట్టేశాను. సరే తనైతే పూజ చేసి ఎళ్ళిపోయారు మళ్ళీ. ఇంక అంతలోకి టైం అయితే సరిపోయింది కరెక్ట్‌గా. ఆహ్, త నాకు క్లీనింగ్ ఇదంతా అయ్యేటప్పటికి 6-7 వరకు 1 అవర్ సరిపోయింది. తనొచ్చి స్నానం చేసి ఇంకా పూజ అంతా 7:30 కల్లా ఆ రోజు స్కేటింగ్ గూడా అయిపోయిందనమాట. సరే 7:30కి మళ్ళీ ఎళ్లి పిక్ చేసుకొనొచ్చారు. ఇంకిప్పుడైతే నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంతా అక్కడంతా క్లీన్ చేసిచ్చి, మా వారు పూజంతా అయిపోయిన తర్వాత నేను గూడా దండం అది పెట్టేసుకొని స్వీటు అట్లా నైవేద్యాలు అలా అయితే ఏం ప్రిపేర్ చేయలేదు. యాక్చువల్‌గా ఉండేది ముగ్గురమే. ఓవర్‌గా ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఇంకా స్వీట్ అయితే కంపల్సరీ వేస్ట్ అవుతుందనమాట. సరే ఎందుకులే వేస్ట్‌గా అని ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకొని ఇంకా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడ నేనింకా వాళ్ళు వచ్చేలోపు సరే ఉగాది పచ్చడి. ఇంక జనరల్‌గా ఇదైతే ఎక్కువైతే తినం కదా! జస్ట్ ఫార్మాలిటీకి మనం షడ్రుచులు మనం తెలుసుకోవటం కోసమే కదా! ఇది ఉగాది అంటే మనకి. సరేనని చెప్పేసి కొంచెం అయితే కలుపుతున్నా మా ముగ్గురి కోసమే. వేప పువ్వయితే దొరికింది. ఒక్కోసారి దొరకదు. ఇక్కడ సూపర్ మార్కెట్స్‌లో కొమ్మలైతే అమ్ముతూ ఉంటారనమాట. 1 దిర్హం అట్లా పెట్టేసి. ఈసారి స్కూల్ దగ్గర స్కేటింగ్‌కెళ్ళాం కదా! అక్కడుంటే తీసుకొచ్చాము. ఇంకా మామిడికాయ, చిన్న మామిడికాయ అవన్నీ ముందు రోజే తీసుకొచ్చుకున్నాం. పూలు ఇదంతా. స్టవ్ దగ్గర గూడా అంతా నైట్ క్లీన్ చేసి పెట్టేసుకొని, ఇంకా మార్నింగ్ అంతా సెట్ చేసేసేసుకున్నాననమాట. ఇక్కడైతే కొంచెం ఒక చిన్న ముక్క మామిడికాయ ముక్క, కొంచెం వేప పువ్వు, మిరియాల పొడి, ఉప్పు, బెల్లం, కొంచెం ఒక 2, 3 స్పూన్ల చింతపండు గుజ్జు వేసుకున్నా అంతే. ముగ్గురికి 3 స్పూన్లు అంతే అనమాట. మిగిలిన మనం తినం కదా తర్వాత. ఉగాది పచ్చడంటే ఆ రోజు అది కొ కొంచెం ఒక స్పూన్ అలా తీసుకుంటాం అంతే. తర్వాతయితే ఇంకా వేస్ట్ చేస్తాం కాబట్టి అంతవరకు కలిపాను.
సరే ఇంక అది తీసేసుకొని ఇక్కడైతే ముందు అర్జెంట్‌గా అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజు పులిహార అడిగారనమాట. సరేలే అని చెప్పేసి ఆల్రెడీ రైస్ కుక్ చేసి పెట్టేసుకున్నాను. యాక్చువల్‌గా ఇంకా స్వీటు అట్లా అయితే ఇంకా ఏం చేయలేదు. మాకు ఆయిల్ ఫుడ్డు అలా కూడా వద్దన్నట్లు అన్నారనమాట. ఏమొద్దు జస్ట్ నార్మల్ ఫుడ్ అయితే అన్నట్లు. సరేనని ఇంక నిమ్మకాయలుంటే ఇంకా చింతపండు గూడా మా వారు కొంచెం చింతపండుని అవాయిడ్ చేస్తారు. అంటే అంత ఇష్టపడరు. సరే అని నిమ్మకాయలున్నాయి. ఇంకా తాలింపు పెట్టేసుకొని నిమ్మకాయ పులిహార అయితే చేసేసాను. ఇది మార్నింగ్ అన్నమాట. ఇంకా ఆఫ్టర్‌నూను ఇంకా మార్నింగ్ తింటే మళ్ళీ ఈవినింగే కదా! ఇంకా మధ్యలో ఆకలేస్తే ఏమన్నా ఫ్రూట్స్ అలా తింటూ ఉంటారు. ఈవినింగ్ ఇంక మళ్ళీ ఇంకా హాలిడేస్ అయినా కూడా ఇక్కడ రంజాన్ హాలిడేస్ కూడా వచ్చినియి. కానీ ఎక్కడికి వెళ్ళలేదు. కొంచెం మా అమ్మాయి స్కేటింగ్‌కి అది ఎళ్తుంది గాబట్టి కొంచెం అలసిపోయినట్లు ఉంటుందనమాట ఏ రోజుకి ఆ రోజే. ఔట్ సైడ్ అయితే తక్కువే. అంత తిరగము ఎక్కువగా. మోస్ట్‌లీ ఇంట్లోనే ఉంటానే ట్రై చేస్తూ ఉంటాం. సరే అని ఈవినింగ్ అయితే ఇక్కడ ఫుడ్డు. డిన్నర్‌లోకి సింపుల్‌గా రెసిపీస్ అంతే. ఈరోజు డీప్ ఫ్రై ఐటెమ్స్ గానీ, స్వీట్స్ ఇట్లా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయేటట్లయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ బీరకాయ పచ్చడి కోసం అని చెప్పేసి కొన్ని వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా నూనె వేసుకొని వేయించుకున్నాను. ఇవి వేయించుకొని మిక్సీ జార్‌లో తీసేసుకుంటున్నా. డిన్నర్ కోసం అనమాట. సింపుల్ రెసిపీస్. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక బీరకాయ పెద్ద బీరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు. ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు. లేదా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఈ ముక్కలు ఇంక మనకి ఫాస్ట్‌గా కుక్ అవుతాయి. వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం పోయిన తర్వాత ముక్క ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేసి వేరే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు మా అమ్మాయికి పొటాటో కర్రీ అడిగింది. సరే ఇంకా ఒక క్యారెట్ కూడా ఉంది. సరే అవి ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి చాలా తక్కువైతే ప్రిపేర్ చేస్తున్నా. ఇవి మళ్ళీ నెక్స్ట్ డేకి అలా కాకుండా సింపుల్‌గా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవటం అంతే. ఇప్పుడైతే స్టవ్ పై పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలైతే వేసుకుంటున్నాను. తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఇందులో బంగాళదుంపలు, క్యారెట్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలుపుకోవడమే. కొంచెం పసుపు, టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇలా మనకి ఫెస్టివల్స్ టైంలో హడావిడి లేకుండా కొంచెం పని తక్కువగా గూడా ఉంటుంది కదా! జనరల్‌గా ఫెస్టివల్ అంటేనే చాలా మనం ఫుడ్ ఐటెమ్స్ చాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం గదా! నేను ప్రిపేర్ చేస్తాను. కానీ ఈసారి ఎందుకనో ఇంకా వద్దు అన్నట్లు అన్నారు. డీప్ ఫ్రై ఐటెమ్స్ అట్లా ఇంకా సమ్మర్ గూడా స్టార్ట్ అవుతుంది గదా! సరేలే అని చెప్పేసి సింపుల్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మనకి ఆ బీరకాయ, ఆ ఫ్రై అది ప్రిపేర్ అయ్యేలోపు ఇక్కడ అదే మార్నింగు ఉగాది పచ్చడిలోకి చిన్న ముక్క అయితే మ్యాంగో కట్ చేశాను కదా! ఆ మిగిలింది తురుముతున్నాను. దీంతో మనం అదే పచ్చి పులుసు అంటారు కదా! అది ప్రిపేర్ చేద్దాం. మా అమ్మాయి అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది. సరే నేను చింతపండు లేకుండా మ్యాంగోతో ప్రిపేర్ చేద్దామని మ్యాంగోని సన్నగా తురుముకున్న. ముక్కలుగా అయితే కట్ చేసుకోవచ్చు. ముక్కలుగా ఇష్టపడే వాళ్ళు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని, పచ్చుల్లిపాయలు టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బావుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఇట్లా. ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కదా! ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా. చింతపండు బదులు మ్యాంగో యూజ్ చేసుకొని. ఇప్పుడు ఇలా మిక్సీ జార్‌లో గానీ, లేకపోతే చిన్న రోట్లో కొంచెం మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు. ఇందులో పచ్చిమిర్చి అలా ఏం వేయట్లేదు. మీరు మిరియాలని మీ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి.
చింతపండు ఇష్టం లేని వాళ్ళు చక్కగా ఇలా మ్యాంగోతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సీజన్‌లో పుల్లగా మంచిగా దొరుకుతూ ఉన్నాయి కదా! వీటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని, ఈ పౌడర్‌ని మనం ఈ వాటర్‌లో కలిపేసుకోవటమే. ఆహ్, పచ్చిగా ఉంటది అనుకుంటే మీరు కొంచెం వీటన్నిటిని ధనియాలు వీటిని మీరు కొంచెం ఫ్రై చేసుకొనైనా ఇలా పౌడర్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే మనకి ఇంకా ఈజీ కదా పౌడర్ చేయటం. ఇట్లా రోట్లో చేసుకునేటప్పుడు ఈజీగా దంచుకోవచ్చు. ఇప్పుడు అందులో కలిపేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవటమే. సరే ముందైతే ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద కర్రీస్ అయితే ఉన్నాయి కదా! ఇక్కడ పొటాటో అయితే కుక్ అయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి తగినట్లుగా కొబ్బరి కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రైస్‌లో కొబ్బరి కారం వేసుకుంటే టేస్ట్ బావుంటుంది మనకి. హ్మ్. ఇట్లా మనం కొంచెం హైలో పెట్టుకొని అట్లా వేయించుకుంటే ఫ్రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ వస్తాయి. తినేటప్పుడు మనకు ఏదైనా రసము, సాంబారు అట్లా ఏదైనా నంచుకునేటప్పుడు గూడా మనకు బావుంటుంది. కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను ఇంకంతే. ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఫ్రై అయితే రెడీ అయింది. ఇంకిక్కడ బీరకాయలు కూడా చూడండి మొత్తం బాగా మెత్తగా ముక్కలైతే బాగా ఉడికింది. ఇంకా ఇది కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాలి కదా! మిక్సీ పట్టుకోవాలంటే సరే పక్కన పెట్టేసి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని, ఇప్పుడు మనం పచ్చి పులుసులోకి తాలింపు పెట్టుకుందాం. యాక్చువల్‌గా ఇది నాకైతే తెలీదు. పచ్చి పులుసు మేమైతే ఎప్పుడు చేయలేదు. మా చిన్నప్పటి నుంచి కూడా తిన్నట్లుగా అయితే ఏం లేదు. మా అమ్మ ఎందుకో చాలా రోజుల నుంచి అడుగుతా ఉంది. మేబీ యూట్యూబ్‌లో అలా చూసి అడిగిందేమో. సరే మా వారికి చింతపండు అంత నచ్చదు. సరే మ్యాంగోతో ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ఇప్పుడైతే బాండీలో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు వేసుకొని, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని, ఇంక ఈ తాలింపుని మనం ఆహ్, పచ్చి పులుసులో వేసేసుకోవటమే. చాలా సింపుల్ కదా! మనకి కర్రీస్ అట్లా కూరగాయలు లేకపోయినా చక్కగా ఇంకా అదే మ్యాంగో లేకపోతే చింతపండుతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం గదా! చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకోవటం అంతే. సింపుల్‌గా, టేస్టీగా ఆహ్, పచ్చి పులుసయితే రెడీ. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గదా! టేస్ట్ అయితే చాలా బావుంది. ట్రై చేయండి ఒకసారి. సరే ఇక్కడైతే ఇంకా అవి పక్కన పెట్టేసుకొని, ఇక్కడ ఆల్రెడీ మిక్సీ జార్‌లోకి వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొంచెం వేరుశనగ పప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఇందులోనే కొంచెం చింతకాయ పచ్చడి వేసుకుంటున్నా. చింతపండు బదులు చింతకాయ పచ్చడి. ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న బీరకాయ వేసుకోవటమే. సాల్ట్ ఆల్రెడీ ముందే వేసేసాను కదా! ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్‌ని బట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఇంకా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ. తాలింపు ఇంక ఇష్టమైతే పెట్టుకోవచ్చు. నేనైతే ఇంక తాలింపు అలా ఏం పెట్టలేదు. యాక్చువల్‌గా ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ పూజ కూడా చేసుకోవాలి. మార్నింగ్ ఎప్పుడో తిన్నాం కదా పులిహోర. మళ్ళీ ఇప్పుడు సాయంత్రం డిన్నర్‌లోకి కాబట్టి కొంచెం క్విక్‌గానే ఫినిష్ చేయాలి వంట పని. మళ్ళీ పూజ చేసుకుంటే గాని మా వాళ్ళు మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు ఫుడ్ కోసం. సరే ఇంక రైస్ కూడా కుక్ అయిందనమాట. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకొని, హౌస్ ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకొని, స్నానం చేసొచ్చి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. హ్మ్. ఇంకా ఈరోజు ఉగాది రోజైతే చాలా సింపుల్‌గా టేస్టీగా ఉండే రెసిపీసు, సింపుల్‌గా పూజ ఇలా అయితే అయిందనమాట. యాక్చువల్‌గా మేము బయటికెళ్ళే ప్లాన్ ఉంది. కానీ వెళ్ళలేదనమాట. మా అమ్మాయి స్కేటింగ్‌కెళ్తుంది కదా! కొంచెం ఆ ముందు వీక్‌లో పడింది. మోకాళ్ళకట్లా దెబ్బలు తగిలి ఆహ్, యాంకిల్ దగ్గర, మడిమెల దగ్గర కొంచెం షూ బైట్స్ అనమాట. అలా వచ్చి తను కొంచెం అనీజీగా ఉంది. కాళ్ళు నొప్పులు అని జెప్పేసి, ఇంకా సరేలే మనం ఇంట్లో ఇంకా పూజ చేసుకొని, ఇంట్లో అయితే స్పెండ్ చేయొచ్చులే అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ ఒక చోట రసల్ ఖైమా అని చెప్పేసి మేముండే దగ్గర నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్. అక్కడ ఉగాదికి కొంచెం సెలబ్రేషన్స్ అయ్యో ఉన్నాయి అని చెప్పారు ఫ్రెండ్సు. సరే వెళ్దాం అనుకున్నాం గానీ, ఇంక మా అమ్మాయి లెగవలేదనమాట. అదే తనకు కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉంది. కాళ్ళు ఉన్నాయి కదా! ఇంకా గాయాలైతే ఉన్నాయి గదా కాళ్ళకి. సరే అందు గురించని ఇంకా ఎళ్ళలేదు.
ఆ! సరేలే అని ఇంట్లోనే ముందు రోజైతే అరిటాకులు తీసుకొచ్చాం కూరగాయలకెళ్ళినప్పుడు. ఈరోజైతే ఇంకా ఉగాది రోజు ఈవినింగు డిన్నర్‌లోకైతే ఇవి రెసిపీస్ అన్నమాట. అరిటాకులో భోజనం. చాలా బావుంది. మా అమ్మ ఎప్పుడు అడుగుతూ ఉంటుంది అరిటాకులో కావాలని. సరే తీసుకొచ్చాం గదా! ఈరోజు ఇలా ఫినిష్ చేసుకున్నాం. సరే అండి. నా ఉగాది రోజు వీడియో అయితే ఇది. అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.